రైట్, ఇక డీటెయిల్స్లోకి వెళ్తే తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కొన్ని చోట్ల చెరువు కట్టలు తెగి పొలాలు కొట్టుకుపోగా అనేక గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. గత రాత్రి నుంచి ఒక్క కామారెడ్డిలో 49 సెంటీమీటర్ల పైగా వర్షం పడింది. రోడ్లు, రైల్వే ట్రాకులు కొట్టుకుపోయాయి. అయితే ఈ భారీ వర్షాలు, వరదలు కొనసాగుతుండగానే వాతావరణ శాఖ మరో షాక్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలోని 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాలో మరో 3 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు హెచ్చరించింది. ఇక తెలంగాణకు సంబంధించి చాలా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అయితే అందిస్తారు. చెప్పండి రాజేంద్ర, ఏ విధంగా ఉంది అక్కడ పరిస్థితి? ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకల్లో వరద పోటెత్తుతోంది. ఇప్పటికే అన్ని జలాశయాలు కూడా నిండుకుండలా మారిపోయాయి. వర్షాలు భారీగా కురుస్తున్న నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకి కాకుండా ఇతర జిల్లాల్లో కూడా ఈ వర్షాల కారణంగా వివిధ వర్గాల ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరోవైపు గోదావరి కూడా క్రమంగా నీటి మట్టం పెరుగుతూ ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వ శాఖల అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాల కలెక్టర్లు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలలో ప్రజలు ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితుల్లో ఆ ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తం చేయడంతో పాటు టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ప్రచారం చేస్తున్నారు. ఎక్కడైనా ప్రమాద సంఘటన జరిగితే మాత్రం వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అధికార యంత్రానికి సమాచారం ఇవ్వాలని అక్కడ సహాయ చర్యలు చేపడతారు కూడా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన వ్యవహారానికి వస్తే మాత్రం పాలేరు నియోజకవర్గంలోని పాలేరు రిజర్వాయర్ పూర్తిగా నిండిపోయింది. మరోవైపు వైరా రిజర్వాయర్ కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరుకుంది. కిన్నెరసాని జలాశయం కూడా పూర్తి నీటి మట్టం చేరుకుంది. అయితే తాలిపేరు ప్రాజెక్టు మాత్రం భారీగా వరద రావడంతో 8 గేట్లు వెచ్చి అదనంగా ఉన్న నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నాయి. అయితే గోదావరికి కూడా క్రమంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎగువ ప్రాంతాలు కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి మొత్తం వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఆయా ప్రభుత్వ శాఖ అధికారులు మాత్రం అప్రమత్తమై సహాయ చర్యలను తీసుకునే పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఎన్డీఆర్ బృందాలు కూడా సిద్ధంగా ఉంచారు. ఎక్కడైనా గోదావరి కారణంగా ప్రమాదం సంభవిస్తే అక్కడ సహాయ చర్యలు చేపట్టేందుకు కూడా ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత ఏడాది ఇదే ఆగస్టు చివరి వారంలో అంటే వరదల కారణంగా అపారంగా నష్టం జరిగింది. కొందరు ముఖ్య సంఘటనలు దృష్టిలో పెట్టుకొని తాజాగా మాత్రం అటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ప్రభుత్వ శాఖల అధికారులు అప్రమత్తమే అన్ని సహాయ చర్యలు ముందస్తుగా తీసుకునే పరిస్థితులు రంగం సిద్ధం చేస్తున్న పరిస్థితి. మరో 3 జిల్లాల్లోని ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అవసరమైన ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే అవసరమైన హెచ్చరికలు చేయడంతో పాటు సలహాలు, సూచనలు కూడా ఎప్పటికప్పుడు అందిస్తున్న నేపథ్యంలోనే జిల్లాలోని ప్రభుత్వ శాఖల అధికారులు మాత్రం ఆ కోఆర్డినేషన్ చేసుకుంటూ అన్ని శాఖల సిబ్బందిని సమన్వయపరుచుకుంటూ అప్రమత్తంగా ఉన్నారు. అయితే లోతట్టు ప్రాంతాలతో పాటు వాగులు, వంకలు అధికంగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో మాత్రం బారికేడ్లు ఏర్పాటు చేసి ఎలాంటి సంఘటనలు కూడా జరగకుండా ఉండేది కూడా పోలీస్ శాఖ కూడా అప్రమత్తమే అక్కడ సహాయ చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరియు ఇదే వర్షాలు క్రమంగా మరి 2-3 రోజులు ఉండే పరిస్థితి ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అనేక ప్రాంతాలు అతలకుతలంగా మారిపోయాయి. మరోవైపు సింగరేణి బొగ్గు గనుల్లో కూడా బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. బొగ్గు ఉత్పత్తులలో నీటిలో పెరగడంతో పాటు వరద అధికంగా రావడం వల్ల బొగ్గు వెలికి తీసే పరిస్థితి లేకుండా పోయింది. దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల మట్టిని తొలగించే పనులు స్తంభించిపోయాయి. దాదాపు 1 లక్షకు పైగా టన్నుల బొగ్గు ఉత్పత్తి కూడా స్తంభించిన పరిస్థితి కనపడుతా ఉంది. వర్షాల కారణంగా మాత్రం అన్ని ప్రాంతాల్లో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర. ఇక నల్గొండకు సంబంధించి భారీ వర్షాలు అయితే ఎక్కువగా కురుస్తున్నాయి. ఇంకా అదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని శ్రీనివాస్ అయితే అందిస్తారు, మా ప్రతినిధి. చెప్పండి శ్రీనివాస్, ఎలా ఉంది నల్గొండకు సంబంధించి, ఎలా ఉంది వాతావరణం? అక్కడ వర్షాలు అయితే బీభత్సంగా కురుస్తున్నాయి. గుడ్ ఈవినింగ్ పద్మ. తెలంగాణలోని భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలోని ఉమ్మడి నల్గొండ జిల్లా చూసుకున్నట్లయితే విజయవాడ, హైదరాబాద్ సంబంధించినటువంటి జాతీయ రహదారి ఒక్కసారిగా దిగ్బంధమైనటువంటి పరిస్థితి. చిట్యాల, భువనగిరి, వరంగల్ సంబంధించినటువంటి జాతీయ రహదారి కూడా ఒక్కసారిగా నీట మునిగినటువంటి పరిస్థితి. రైల్వే ట్రాక్ మీదంగా వెళ్తున్నటువంటి వాటర్, అక్కడ ఉన్నటువంటి జాతీయ రహదారి చిట్యాల టు
వరంగల్ వెళ్లే జాతీయ రహదారి కూడా ఒకసారిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. ఈ రాత్రి నుండి తెల్లవారుజాము నుండి పూర్తిగా ఎడతెరకుండా వర్షం భారీ కురుస్తుండటంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. ఈ 2 జాతీయ రహదారులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులు, కుంటలు ఒక్కసారిగా నీట మునిగినటువంటి పరిస్థితి. అదే విధంగా ఎవరైతే లోతట్టు ప్రాంతం అంటే హైదరాబాద్ కు దగ్గరలో ఉన్నటువంటి మూసి పరివాహక ప్రాంతం ఉన్నటువంటి ఒలిగొండ, నాగారము సంబంధించినటువంటి ప్రాంతాలు, బీబీ నగర్ నుంచి ఇక్కడి వరకు ప్రవహిస్తున్నటువంటి మూసి ప్రభావం పెద్ద ఎత్తున కావడంతో లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలకు కూడా ఆ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ కూడా ఆదేశించడం జరిగింది. దీంతో పాటు సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి వారికి కూడా రక్షణ చర్యలు కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయి రెవెన్యూ కట్టుదిట్టమైన చర్యలు కూడా చేపట్టారు. రానున్న ఇంకా పూర్తి స్థాయి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండ ప్రభావం వల్ల రానున్న 2 రోజుల్లో పడేటువంటి ప్రభావానికి పూర్తిగా ప్రమాదకర హెచ్చరికలు కూడా జారీ చేసి రెడ్ అలర్ట్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలోనే తెలంగాణ వ్యాప్తంగా పడుతున్నటువంటి వర్షాలకు భాగంగా నల్గొండ జిల్లాలోని పూర్తిగా ఇప్పటికే జలమయమైనటువంటి పరిస్థితి. రోడ్లు, జాతీయ రోడ్లు మొత్తము జల దిగ్బంధంలో చేరుకున్నాయి. దీనికి సంబంధించిన వాహనాలు కూడా ఎక్కడికెక్కడికి ట్రాఫిక్ కూడా జామ్ అయినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. జాతీయ రహదారి కోదాడు నుంచి హైదరాబాద్ వరకు వస్తున్న క్రమంలో కూడా మధ్యలో చిట్యాల తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిలోనే వాగులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి ప్రవహిస్తుండటంతో దీనికి ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ పోలీస్ సిబ్బంది కూడా జాతీయ రహదారిని సంబంధించిన వాహనాలను కూడా పక్కకు దారి మళ్లించి వాహనాలను వెళ్లిదీస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలోనే ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎడతెరకుండా కురుస్తున్న వర్షాల కారణంగాను నల్గొండ జిల్లాలోని పలు గణేష్ ఉత్సవాల కమిటీకి సంబంధించి నిర్వహించే కార్యక్రమాల్లో కొంత అంతరాయం కూడా కలిగిందని చెప్పుకోవచ్చు. రానున్న 2 రోజుల్లో వచ్చే వర్షానికి సంబంధించి ఇప్పటికే మెట్ట పంటలుగా వేసుకున్నటువంటి పత్తి కూడా ఇప్పటికే వివిధ ప్రాంతాలలోని జలమయమైనటువంటి పరిస్థితి. ఇలాంటి వాతావరణ పరిస్థితి ఇలానే కొనసాగినట్లయితే పంట వేసుకున్న రైతులు కూడా పూర్తిగా నష్టపోతారని రైతులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా నల్గొండ ఉమ్మడి జిల్లాలోని పెద్ద ఎత్తున వరదకు తాకిడికి తట్టుకోలేక పెద్ద ఎత్తున ఇబ్బంది కూడా పడుతున్నారు ప్రజలు కూడా. పలు వాహనదారులు కూడా జాతీయ రహదారి మీద నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి వర్షాభారానికి సంబంధించినటువంటి తాజా సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, ఇక చూసుకున్నట్లయితే మనకి ఇక వరంగల్ జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఎక్కువగా పడుతున్నాయి. అసలు వాతావరణం ఎలా ఉంది, వర్షాల వల్ల ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది, ఇదంతా దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా రిపోర్టర్ అయితే అందిస్తారు. సాల్మన్, చెప్పండి. థ్యాంక్ యూ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. మనం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చూసినట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరించింది. ఈ యొక్క వాతావరణ శాఖ హెచ్చరించడంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అదే విధంగా జిల్లా కలెక్టర్ అయితే ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అయితే అప్రమత్తం చేశారు. దీనికి సంబంధించి ప్రతి రైతులు కూడా సకాలంలో వారేంటంటే పంట పొలాలకి వెళ్లే క్రమంలో వాగులు, వంకలు పొంగి పొర్లే అవకాశం ఉంది. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకైతే వారిని ముందస్తుగా హెచ్చరించారు. పలు గ్రామాల్లో చూసుకున్నట్లయితే భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు పొర్లిపోయే అవకాశం ఉంది కనుక దానికి ముందస్తుగా డప్పు చాటింపు అయితే కొన్ని గ్రామాల్లో చేస్తున్నారు. దీనికి సంబంధించి మత్స్యకారులను కూడా ముందస్తుగా హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో చేపలకు వెళ్లే మత్స్యకారులు అయితే వారు వెళ్లకుండా ఉండడం అయితే కొంత శ్రేష్టమని అధికారులు అయితే మత్స్యకారులను హెచ్చరించారు. అదే విధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలైతే అప్రమత్తం అయ్యారు. ఎందుకంటే గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో చాలా మట్టుకు లోతట్టు ప్రాంతాలు అయితే జలమయమయ్యే అవకాశం ఉంది కనుక ఖచ్చితంగా ముందస్తుగా వారిని సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తున్నారు. కొన్ని ఫంక్షన్ హాళ్లలో కూడా వారికి సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలని అయితే గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కమిషనర్ అదే విధంగా మేయర్ అయితే ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తారు. మీకు ఏ సమస్య ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయాల్సిందిగా ప్రజలకు అయితే వారికి విన్నపించారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి భూపాలపల్లి, ములుగు జిల్లా అదే విధంగా మహబూబాద్ జిల్లాలో చూసినట్లయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఖచ్చితంగా అక్కడ ఉన్న రైతులు కానీ లేకుంటే ప్రజలు కానీ ఈ యొక్క వర్షాల బారిన పడకుండా కొంత సురక్షిత ప్రాంతాలకైతే తరలి వెళ్లాలని అయితే ఆదేశాలు జారీ చేశారు. మనం గోదావరి పరివాహక ప్రాంతం అయితే ఇప్పటి వరకు గోదావరి పరివాహక ప్రాంతాల్లో చాలా మట్టుకు గోదావరి నది ఒడ్డును మొత్తం పూర్తిగా తెగిపోయే దృశ్యాలు అయితే మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా అక్కడ రైతులు కూడా లబోదిబో అని మొత్తుకుంటున్నారు. ఎందుకంటే
ఆ యొక్క రైతులు కూడా గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న రైతులు ఆ యొక్క గోదావరి ఆ వరద ఉధృతికి ఆ పూర్తిగా యొక్క ఆ వ్యవసాయ భూములు అయితే పూర్తిగా ఆ వరదలో కొట్టుకుపోయే పరిస్థితి అయితే కనబడుతుంది. అలాంటి రైతులకు కూడా ప్రభుత్వం ఆదుకోవాలని అయితే రైతులు అయితే డిమాండ్ చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ములుగు భూపాలపల్లి జిల్లాలో సింగరేణికి సంబంధించి కూడా సింగరేణి కూడా ఈ యొక్క భారీ వర్షాల నేపథ్యంలో సింగరేణి అయితే చాలా నష్టపోయే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇంకా 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది కనుక ఖచ్చితంగా ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని 6 జిల్లాల కలెక్టర్లు అయితే రెవెన్యూ శాఖ అధికారులను అయితే ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా ఎవరికి ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా దీనికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్లు అయితే ఆశ్రయించాలి. అదే విధంగా ఖచ్చితంగా భారీగా ఈ యొక్క వర్షాల నేపథ్యంలో ఆ చెట్ల కింద ఉండకుండా కొంత రైతులు కూడా చెట్ల కింద ఉండకుండా ముందస్తుగా మీరు ఆ సురక్షిత ప్రాంతాలకైతే తరలి వెళ్లాలైతే ఆ ప్రజలైతే ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా ఈ యొక్క వర్షాల నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వారి యొక్క కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కటి తెలియజేసి ఖచ్చితంగా ఈ యొక్క వర్షాల నేపథ్యంలో బయటికి రాకుండా ఉండాలని అయితే అధికారుల ఆదేశాలతో ఆ ప్రజలు కూడా వాటిని పాటించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సల్మాన్.